హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను లంచ్లో కోసమని వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మనం ముందుగానే వంకాయలు తీసుకొని వాటర్లో సాల్ట్ వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కడిగి కట్ చేసుకొని మళ్ళీ వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత టమాటాలు, ఆనియన్, 2 రెబ్బల కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకోవాలి. బగోన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కాస్త గోలే వరకు ఆగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. కాస్త గోలే వరకు కలుపుకోవాలి. ముందుగానే కడిగి వాటర్లో వేసుకున్న వంకాయలన్నీ తీసి ఇందులో వేసుకోవాలి. వంకాయలను కాస్త కలుపుకొని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వంకాయలు మగ్గే వరకు ఆగాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది కిందికి. అలా అడుగంటకుండా వంకాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గే వరకు మూత పెట్టుకోవాలి 5 to 10 minutes. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇలా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి ఇందులో చూపించిన స్పూన్తోని 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని టమాటాలు కూడా కాస్త మగ్గేదాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 10 minutes తర్వాత చూస్తే వంకాయలు టమాటాలు పూర్తిగా మగ్గాయి కదా, అంతే అండి. కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు ఆగితే అంతే అండి. సింపుల్ వంకాయ టమాటా కర్రీ, సింపుల్. థ్యాంక్ యూ.